హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను కదా! ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. అయితే లాస్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ చూపించాను అన్నాను కదా! ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ బ్లౌజ్ కటింగ్ అనమాట. 40+ సైజు. చాలా మంది అడిగారు ఈ యొక్క బ్లౌజ్ కటింగ్ చూపించండి అనేసి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్లి చూసేయండి. అయితే ఇది పెద్ద సైజ్ కదా అనేసి ప్రత్యేకించి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా మీకోసం పెడుతున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ అయితే ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్‌కి షేప్ బెల్ట్‌కి జాయింట్ పడ్డది. జాయింట్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్టు ఒరిజినల్ క్లాత్ అలాగే పైన లైనింగ్, ఆ పైన రఫ్‌గా వేసుకున్న క్లాత్ ఇలా 3 క్లాతులైతే వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌తోని ఒక పాదం వరుసన గ్యాప్‌తోనైతే ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత పైనుండి లైనింగ్ క్లాత్ మీదగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ కుట్టు అన్నది లైనింగ్ క్లాత్ మీద పడేటట్లుగా చూసుకోండి. ఇలా చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పార్ట్ ఉంది కదా! సేమ్ దీన్ని కూడా ఇదే విధంగా కుట్టుకోవాలి. ఒక సిస్టర్ అనుకుంటా కామెంట్ చేశారు. ఏంటంటే షేప్ బెల్ట్‌లు కుట్టడానికి ఎందుకంత కుస్తీలు పడుతున్నారు అనేసి. నేనైతే ఫ్రీగానే కుడుతున్నాను. సో, మీకే అర్థం కావట్లేదు అనుకుంటున్నాను. నేను చాలా సింపుల్‌గా చాలా కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగానే చెప్తున్నానని నా ఫీలింగు. అంత ఈజీగానే ఉంటుంది. మనం లోడింగ్ చేసే పద్ధతిలో ఏ విధంగా అయితే మనకి షేప్ బెల్ట్‌లుంటాయో, నేను చెప్పే పద్ధతిలో లోడింగ్ చేయకుండానే అలాంటి ఫినిషింగ్ వస్తుంది. చాలా మంచి లుక్ అయితే వస్తుంది బ్లౌజ్‌కి. సో, ఇలా పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్‌ట్రా క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు గదా! ఇలా మంచిగా మొత్తం క్లాత్ అంతా కూడా నీట్‌గా కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపుది కూడా కట్ చేసేస్తున్నాను నీట్‌గా. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా మొత్తం చూపిస్తున్నాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నా, లేదంటే మీరు ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చినా కొన్ని కొన్ని టిప్స్ తెలియవు కదా! అలాంటి వాటి కోసం బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో మొత్తం చూడండి. క్లియర్‌గా, క్లారిటీగా ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ లైనింగ్ క్లాత్‌ని ఒకటి వదిలేసి మిగతా 2 క్లాత్స్ ఉన్నాయి కదా! ఆ రెండిటిని జాయిన్ చేయడం కోసం ఒక స్టిచ్ అయితే వేశాను. ఇలా 2 షేప్ బెల్ట్‌లని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని, ఎక్స్‌ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేస్తున్నాను. ఇలా చేసుకున్న తర్వాత, ఇప్పుడు చూడండి. దీనికి కూడా ఇలా జాయింట్ చేసేస్తున్నాననమాట. లైనింగ్ క్లాత్ పక్కకు పెట్టాను. 2 క్లాతుల్ని కలిపి జాయింట్ అయితే చేసేసాను. సో, ఇక్కడ మనకి షేప్ బెల్ట్‌లయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చేద్దాము. ఆల్రెడీ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్‌కి అండ్ అలానే బ్యాక్ పార్ట్‌కి ఏం చేశానంటే జాయింట్ చేసేసాను. ఫ్యాబ్రిక్‌లో పెట్టి జాయింట్ చేసేసాను. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్‌లో డాట్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ డాట్స్ మనం షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్నట్లుగా చూసుకోవాలనమాట. సో, అప్పుడే మనకి ఫినిషింగ్ అది నీట్‌గా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా బావుంటుంది. షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్నట్లుగా చూసుకోండి. బ్యాక్ సైడ్‌లో డాట్స్. ఇలా వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌నయితే స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ చూసారా? ఇది బాగా పెద్ద సైజ్ అవ్వడం వల్ల సైడ్ జాయింట్ చేసే వైపున కూడా నాకు జాయింట్ అయితే పడ్డది. అయితే ఫస్ట్ ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేసేసాను అన్నాను కదా! ఇక్కడ ఈ ముక్క లేదనమాట. సో, అందుకోసమని ఇలా జాయింట్ చేస్తున్నాను. నేను వీడియోలో చూపించే విధంగా జాయింట్ చేసుకోండి. ఒకవేళ ఎప్పుడైనా మీకు బ్లౌజెస్‌కి జాయింట్ పడితే ఈజీగా ఇలా మనం జాయింట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో, ఇలా జాయింట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు ఇంకొక పార్ట్‌కి కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 2 పార్ట్‌లకి కూడా జాయింట్ అన్నది పడుతుంది. మీకు తెలుస్తుందో లేదో చూడండి. చూసారా? ఇలా క్లాత్‌నయితే చూసుకుంటున్నాననమాట. దానికి సరిపడా క్లాత్ మనకి అడ్జస్ట్ అవుతుందా లేదా అనేసి చూస్తున్నాను. బ్లౌజ్ పీస్ అయితే బానే వచ్చింది. కాకపోతే ఇది కొంచెం ఎక్స్‌ట్రా లార్జ్ సైజ్ అవ్వడం వల్ల క్లాత్ అన్నది బ్లౌజ్ పీస్ అనేది కొంచెం జాయింట్స్ ఎక్కువగానే పడుతున్నాయి. ఇది హ్యాండ్‌కి జాయింట్స్ అండ్ అలానే ఫ్రంట్ పార్ట్‌లో కూడా జాయింట్స్ పడుతున్నాయి చూసారా? సో, ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్‌కి ఎక్స్‌ట్రా పీస్ వేసి జాయింట్ అయితే చేస్తున్నాను.
ఇలా జాయింట్లు వస్తే ఏంటంటే మనకి బ్లౌజ్ కుట్టేదానికన్నా ఎక్స్ట్రా టైం పడుతుంది. ఎందుకంటే జాయింట్లు వేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా మనం ఓన్లీ బ్లౌజ్ కుట్టామనుకోండి, ఇలా ఫ్యాబ్రిక్‌లో పెట్టినందుకు ఒక హాఫ్ ఎన్ అవర్‌లో స్టిచ్ చేసేయొచ్చు ఒక బ్లౌజ్‌ని. సో, ఇక్కడ మొత్తానికి జాయింట్ అయితే వేసేసాను. జాయింట్ వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో డాట్స్, విడ్త్, హైట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాను. ఇక్కడ హైట్ వచ్చేసి నాకు 3 ఇంచీల వరకు వచ్చింది. సో, 3 ఇంచీలకి ఒక స్ట్రెయిట్‌గా లైన్ అయితే డ్రా చేశాను అడ్డంగా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ బ్లౌజ్‌కి కూడా, ఇటు సైడ్ పార్ట్‌కి కూడా అడ్డంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ మెయిన్ డాట్‌ని అయితే స్టిచ్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా. చూడండి, మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ విడ్త్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారం మార్కింగ్ చేసుకోవాలి. 1 ½ ఇంచ్, 1 ½ ఇంచ్ మొత్తం 3 ఇంచెస్ విడ్త్ అయితే ఉంచాను. అండ్ హైట్ వచ్చేసరికి 3.5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఈ మెయిన్ డాట్ యొక్క హైట్. సో, ఇప్పుడు చూడండి, ఇలా ఆ డాట్ ఏదైతే ఉందో అక్కడికి అలా స్టిచ్ చేసుకోవడమే. నేను చెప్పేదానికన్నా మీరు వీడియోలో చూస్తే బాగా అర్థమవుతుంది. సో, మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి ఉంటుంది కదా, అక్కడ డాట్‌ని అయితే స్టిచ్ చేసుకోవాలి. అందుకోసం ఈ పార్ట్‌ని అడ్డంగా ఫోల్డ్ చేసుకోండి ఊక్సులు పట్టి వైపు. ఇక్కడ ఒక 2 ఇంచెస్‌కి అయితే మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా లైట్‌గా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆర్మ్ రౌండ్ తిరిగే చోట ఒక డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్‌కి క్రాస్‌గా వచ్చేటట్లుగా. సో, అక్కడ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 4 ఇంచులు అయితే ఉంది. 4 ఇంచీలకి మార్కింగ్ చేసి జస్ట్ ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్‌గా వస్తుందో. ఇంకొక పార్ట్‌కి కూడా డాట్స్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే చూడండి, ఇక్కడ జస్ట్ ఇలా లైట్‌గా కట్ చేస్తున్నాననమాట. ఎందుకోసమో మీకు తర్వాత అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ 3.5 ఇంచీలు హైట్ మార్క్ చేశాను. 3.5 ఇంచులకి మార్క్ చేశాను కదా, ఇక్కడ మెయిన్ డాట్ అనేది షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా కుట్టుకోండి. ఇలా కుట్టుకున్నామంటే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ మెయిన్ డాట్ ఏంటంటే మనకి బ్లౌజ్ సైజెస్ బట్టి మారుతూ ఉంటుంది. ఏ బ్లౌజ్‌కి ఎంత సైజ్ పెట్టుకోవాలో మనం ప్రత్యేకించి మార్కింగ్ చేసేదానికన్నా ఆల్రెడీ కస్టమర్‌కి బాగా ఫిట్టింగ్ అయిన బ్లౌజే మనకి ఆది ఇస్తారు కాబట్టి, ఆ ఆది బ్లౌజ్‌లో మెజర్ చేసుకొని దాని ప్రకారంగా వేసుకుంటే మంచిది. ఇప్పుడు ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి దగ్గర డాట్ కూడా వేసేసాను. సేమ్ ఇదే విధంగా ఆర్మ్ రౌండ్ తిరిగే చోటు నుండి మెయిన్ డాట్‌కి క్రాస్‌గా ఒక డాట్ అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం 4 ఇంచీలు మార్కింగ్ చేశాను. ఇలా చిన్నది ఒక పాదం వరుసన కుట్టుకుంటూ వస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండు పార్ట్‌లు కూడా ఎదురెదురుగా పెట్టుకోవాలి ఒకసారి. చూసారు కదా, ఇలా ఎదురెదురుగా పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనకి ఊక్సులు పట్టి వైపున కరెక్ట్‌గా ఉందో లేదా అన్నది. నాకైతే ఇక్కడ కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నేను షేప్ బెల్ట్‌ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆ షేప్ బెల్ట్‌లని అయితే దీనికి అటాచ్ చేసేస్తున్నాను చూడండి. సో, ఇలా నేను వీడియోలో చూపించే విధంగా పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ మనకి మెయిన్ డాట్ స్టిచ్ చేసింది ఉంది కదా, అది ఇలా ఫోల్డ్ చేసుకోండి. సమోసా ఫోల్డ్‌లా చేసుకుంటే బావుంటుంది. అలా కాకుండా మనం ఈ స్టిచ్‌తో పాటు కలిపేసామనుకోండి, షేప్ అన్నది అంత పర్ఫెక్ట్‌గా నించోదు. కిందకి ఏలబడిపోయినట్టు అనిపిస్తుంది. సో, ఇప్పుడు ఇంకొక షేప్ బెల్ట్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ లైనింగ్ క్లాత్ ఒక్కటి ఉంచేసాననమాట సెపరేట్‌గా. ఒక పాదం వరుసన మొత్తం అంతా కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. 2 కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఒకవేళ ఏమైనా తక్కువ, ఎక్కువ అయితే మనం ఈ స్టేజ్‌లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మనం ఎంతైతే ఖర్చుకుంచామో ఆ హాఫ్ ఇంచు ఇలా లోపలికి ఫోల్డ్ చేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. అండ్ అలానే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు ఇచ్చే హైప్ పాయింట్స్ వల్ల వీడియో అన్నది మరికొంతమందికి
ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది కూడా సేమ్ ఇంతే, పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి సైడ్న కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది సైడ్ జాయింట్ వైపున. సో ఆ ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు రెండు కూడా ఎదురెదురుగా పెట్టి చెక్ చేస్తున్నారు, రెండు ఈక్వల్గా ఉంది. ఇప్పుడు తాళ్ళు పట్టి ఊక్సులు పట్టి వేసుకుందాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ తాళ్ళు పట్టి కోసం లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను. ఊక్సులు పట్టి కోసం లైనింగ్ క్లాత్, తాళ్ళు పట్టి కోసం ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. సో ఫస్ట్ అయితే తాళ్ళు పట్టి ఊక్సులు పట్టి వేసేస్తున్నాను. ఇది నేను చూసుకోకుండా రివర్స్లో వేసాను, బట్ ఇది రాంగ్ అనమాట. ఇటు సైడ్ తాళ్ళు పట్టి వేయాలి. మనకి మిషన్ వైపు అంటే మనం ఫస్ట్ పెట్టాం కదా, మిషన్ దగ్గర ఉన్నదానికి ఊక్సులు పట్టి వేసుకోవాలి, పక్కన ఉన్నదానికి తాళ్ళు పట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ మిస్టేక్ అయితే చేస్తాను. ఇప్పుడు వీడియో చూస్తేనే కానీ నాకు అంత అవగాహన రాలేదు. సో తాళ్ళు పట్టి కోసం ఇక్కడ బ్లౌజ్ పీస్లో క్లాత్ అయితే లేదు, సేమ్ అలాంటి పీసే ఒకటి ఉంటే దాన్ని తాళ్ళు పట్టి కింద వేసేస్తున్నాను. సో చూడండి, నేను ఈ మధ్యన ఎక్కువగా అంటే బ్లౌజ్ అంతా ఫినిషింగ్ అవన్నీ బాగా వచ్చినప్పటికీ కూడా ఒకటి రెండు బ్లౌజులకి అయితే ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి వేయడంలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను. అంటే దీనికి వేద్దామని తీస్తున్నాను, ఆ లోపల మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి రివర్స్ వేసేసాను. బట్ మీరు మాత్రం చూసుకోండి, మిషన్ దగ్గర పక్క పక్కన పెట్టుకునేటప్పుడు స్టార్టింగ్ మిషన్ దగ్గర ఉన్నదానికి మాత్రం ఊక్సులు పట్టి వేసుకోండి, దాని పక్కన ఉన్నదానికి తాళ్ళు పట్టి వేసుకోండి. ఇలా వేసుకున్నారంటే పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నేనైతే రివర్స్లో వేసేసాను. ఎలా వేసినప్పటికీ కూడా ఫినిషింగ్ అయితే మంచిగా వచ్చింది, చూసారా. రెండు కూడా ఎదురెదురుగా పెట్టి పై వైపున ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. రెండు కూడా ఈక్వల్గా వచ్చేసాయి నాకు ఇక్కడ. జస్ట్ లైట్గా ఇలా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ అంతా స్టిచ్ చేసి ఉన్నాం కదా, దాన్ని దీని మీద పెట్టుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉన్నట్లుగా చూసుకోండి. ఇంకా అంతకన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే సైడ్ జాయింట్ చేస్తాం కదా, లైన్స్ మనం ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేస్తామో అక్కడి వరకు 1/2 ఇంచ్ కన్నా ఏమైనా ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే లైట్గా అలా కట్ చేసుకోండి అంతే. నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడైతే నడుము పట్టిని అటాచ్ చేస్తున్నాను. ఎక్కడైతే మనం డాట్స్ స్టిచ్ చేసామో అక్కడ ఒక ప్రిల్ పెట్టండి. ఇలా పెట్టుకొని మొత్తం అంతా కూడా ఒక పాదం వరుసన కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇలా కుట్టిన తర్వాత ఈ సైడ్న కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దాన్ని అంతటిని నీట్గా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ కింద వైపున చూడండి ఎక్కువ క్లాత్ అనిపించింది నాకు, అందుకే జస్ట్ ఒక పాదం వరుసన లైట్గా అలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. మరి ఎక్కువ అనిపించింది నాకు. ఆల్మోస్ట్ నేను ఇక్కడ నడుము పట్టి అటాచ్ చేయడం కోసం కూర ఉన్న పీస్నే తీసుకుంటాను, కాబట్టి ఇలా ఫోల్డ్ చేసి కుట్టవసరం లేదు. ఇది ఎక్కువ అవడం వల్ల అలా కుట్టాను అనమాట. ఇప్పుడు పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని షోల్డర్ జాయింట్ అయితే చేసుకోవాలి. స్టార్టింగ్ ల్యాండింగ్లో కొంచెం రఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇంతే, ఇదే విధంగా కుట్టుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ అయితే షోల్డర్ దగ్గర డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సేమ్ ఇంకొక షోల్డర్ కూడా సేమ్ ఇదే విధంగా డబుల్ స్టిచ్ వేసేస్తున్నాను. సో ఇక్కడ మనకి డబుల్ స్టిచ్ అయితే వేయడం అయిపోయింది. ఇప్పుడు మనం నెక్కి హెమ్మింగ్ పట్టీ అయితే స్టిచ్ చేసుకోవాలి. అందుకోసం క్రాస్ పీసులు ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక పాదం వరుసన గ్యాప్తో మొత్తం బ్లౌజ్ అంతటికి ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇక్కడ నెక్‌ని గానీ, లేదంటే హెమ్మింగ్ పట్టీని గానీ సాగదీయకండి. మనకి అంత మంచి ఫినిషింగ్ అయితే రాదు. ఏది సాగదీసినా. ఫ్రీగా ఉంటూనే కుట్టాలి. 2 కూడా ఫ్రీగా ఉంచాలి. చూస్తున్నారు కదా! ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో, కొంతమంది ఏమంటున్నారంటే, ఎందుకంత తలకిందులవుతున్నారని కూడా మెసేజ్ చేస్తున్నారు. సో, ఇక్కడ నేను వీడియోని మేనేజ్ చేయాలి అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవన్నీ కూడా మీకు చెప్పాలి అంటే, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అక్కడ పక్కనే ట్రైప్యాడ్ పెట్టి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నేను ఒక సైడ్‌కి కూర్చొని బ్లౌజ్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. మీరు కమెంట్ చేస్తారు గానీ, సో, కమెంట్ చేసేంత ఈజీ అయితే కాదు కొన్ని కొన్ని పనులు. సో, చూసి కమెంట్ చేస్తారని ఈసారి అనుకుంటున్నాను. సో, మొత్తం అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి వీడియోలో చూపించే విధంగా ఫోల్డ్ చేస్తూ పైనుండి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలా మొత్తం అంతా కూడా ఇదే విధంగా నీట్‌గా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేదానికి టక్ పాయింట్ అయితే ఇచ్చాం కదా! సో, ఆ టక్ అన్నది ఫ్రంట్ పార్ట్‌కి వచ్చేటట్లుగా చూసుకోండి. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు అసలు. లేదంటే బ్యాక్‌కి ఫ్రంట్‌కి రావాల్సింది, ఫ్రంట్‌కి బ్యాక్ రావాల్సింది వెళ్ళే అవకాశాలుంటాయి. సో, ఒకసారి నిదానంగా చూసి అప్పుడు జాయిన్ చేయండి. ఆ టక్ పాయింట్ అన్నది కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ దగ్గర పెట్టుకొని ఇక్కడ కూడా అంతే. మనం ఎంతైతే ఖర్చుకుంచామో అంత పెట్టుకొని స్టిచ్ చేసుకోవడమే. ఒకే లెవెల్‌గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్‌ని లేదంటే కిందన బ్లౌజ్ పార్ట్‌ని ఏమీ కూడా సాగదీయకూడదు. ఫ్రీగా ఉంటూ, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ చేయాలి. అప్పుడే ఫినిషింగు, ఫిట్టింగు బావుంటాయి. సో, ఇంకొకసారి ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా! ఇలా స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక హ్యాండ్‌ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకుంటాను. కరెక్ట్‌గా షోల్డర్ జాయింట్ ఉంది కదా! షోల్డర్ జాయింట్ దగ్గర కరెక్ట్‌గా టక్ పాయింట్ అన్నది పెట్టుకోవాలి అంతే. చూడండి సేమ్ ఇదే విధంగా ముందు హ్యాండ్ ఏ విధంగా అయితే జాయింట్ చేసామో సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రివర్స్ తిప్పి ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను. హ్యాండ్స్‌కి ఎప్పుడైనా సరే మనం డబుల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి 2 స్టిచ్‌లు కూడా ఒకేసారి వేసుకుంటామన్నమాట. ఒక వైపు నుండి స్టార్ట్ చేసినా మళ్ళీ రివర్స్ తిప్పేసామంటే డబుల్ స్టిచ్ అయిపోతుంది. మిడిల్‌లోకొచ్చి కొంచెం రఫ్ చేసి థ్రెడ్ తీసి పక్కకి కట్ చేసుకోవడమే. అంతే. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకోవడం కోసం హ్యాండ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నీట్‌గా షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మెయిన్‌గా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, ఫ్రంట్ ఊక్సులు పట్టి, తాళ్ళు పట్టి అండ్ బ్యాక్ నడుము లూజు ఇవన్నీ కూడా మార్క్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి కాకుండా ఇక్కడ నేను చెప్పే విధంగా చేసుకోండి. మీకు సైడ్ జాయింట్ చేయడంలో కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఆర్మ్ లూజ్ వచ్చేసరికి 6 ఇంచీలయితే ఉంది. 6.25 అలా. మన హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో అంత ఇలా మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన తర్వాత కొంచెం అలా రఫ్ చేసుకోండి. రఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ లూజ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా ఇలా బ్యాక్ పార్ట్‌ని రాంగ్ సైడ్‌లో ఇలా చెక్ చేసుకోండి. ఇక్కడ నాకు 10 ఇంచీలొచ్చింది. 10 ఇంచీలకి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్‌గా 2 జాయింట్స్ మీద కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్‌గా ఉన్నట్లుగా చూసుకోండి. అప్పుడే మనకి ప్లస్ సింబల్ వస్తుంది. సో, ఇప్పుడు ఆ మార్కింగ్ వరకు కూడా స్టిచ్ చేస్తాను కదా! ఇప్పుడు తాళ్ళు పట్టిది మెజర్‌మెంట్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసేసాను. అలానే బ్యాక్ నడుము లూజ్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంతైతే వచ్చిందో అందులో సగానికి ఇలా బ్యాక్ పార్ట్‌ని ఫోల్డ్ చేసుకొని మనకి టోటల్ నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో దాన్ని కూడా హాఫ్‌గా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ అయితే 20 ఇంచెస్ వచ్చింది. 20 ఇంచెస్‌లో హాఫ్ 10 ఇంచెస్ కాబట్టి 10 ఇంచెస్‌కి ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఆ మార్కింగ్ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని
ఆ మార్కింగ్ మీదగా కుట్టు వేసుకొని కొంచెం అలా రఫ్ చేసేస్తున్నాను. ఇలా చేసుకోండి, చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు పక్క నుండి ఒక పాదం వరుసన ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. మళ్ళీ సేమ్ అదే విధంగా ఇంకొక పాదం వరుసన ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. మొత్తానికి ఇలా 3 కుట్లు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైడ్‌న ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్నంతటిని నీట్‌గా ఒక లెవెల్‌గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జ్ నుండి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎడ్జ్ నుండి ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్నాం గదా! ఇప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా సైడ్ జాయింట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకొక వైపున సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. సేమ్ ఇందాక ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఫస్ట్ హ్యాండ్ లూజ్ మార్క్ చేస్తున్నాను. కొంచెం ఇక్కడ ఒక రఫ్ చేసి ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ 10 ఇంచీలు కదా! 10 ఇంచీలకి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ మార్కింగ్ వరకు కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు కింద వైపున మనం ఊక్సులు పట్టి లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. హూక్స్‌లు పట్టి లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 మార్కింగ్‌లు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని సేమ్ ఇందాకట్లాగే పక్క నుండి ఒక పాదం వరుసన మొత్తం 3 కుట్లు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఒక కుట్టు వేసుకున్నాం కాబట్టి ఇంకా 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం 3 కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు సైడ్‌న ఎక్స్‌ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్నంతటిని నీట్‌గా కట్ చేసేసుకోవాలి ఒక లెవెల్‌లో. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ చివరని కూడా ఒక కుట్టు వేసేసుకోండి. అంతే, బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్‌లో కానివ్వండి, కటింగ్‌లో కానివ్వండి చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల మన వర్క్ అన్నది చాలా సింపుల్ అవుతుంది. అండ్ మీరిక్కడ చూసినట్లయితే చాలా తక్కువ టైంలోనే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. మనం కటింగ్ చేసేటప్పుడే ఫ్యాబ్రిక్‌లో పెట్టి అటాచ్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడైతే బ్లౌజ్ అంతా కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూసేయండి, చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజుటి వీడియో. వీడియో గనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం, అలాగే ఫాలో చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.